తిరుగుతూ ఉన్నాం, మా బాడీ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మోయిన్ అన్నను మా రాష్ట్ర కమిటీ కోశాధికారిగా నియమిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజ్ కుమార్ అన్నను కూడా జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ ఉన్నాం. మేము రేవంత్ రెడ్డి గారు ఈ నెలలోపు డిసెంబర్ లోపుగాన ఉద్యమకారుల పట్ల వాళ్ళ స్టాండ్ ఏందో చెప్పకపోతే నెక్స్ట్ ఫిబ్రవరి 1 తారీఖు నుంచి మా ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం. అదేవిధంగా రానున్న జెడ్పీటీసీ ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్లలో మా ఉద్యమకారులను పోటీ చేస్తాం. ఆ విధంగా మా కార్యాచరణను నిర్మిస్తామని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి నాడు తెలంగాణ కోసం కొట్లాడింది, డప్పు కొట్టింది, పాటలు పాడింది, జైలుకు పోయింది, చచ్చిపోయింది మొత్తం దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాలు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు దీని మీద వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చిరో ఆ హామీని త్వరితగతిన కంప్లీట్ చేయాలి. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అక్కడ ఎట్లయితే ఉద్యమకారులను ఆదుకున్నారో, అక్కడ ఎట్లయితే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారో అదే తరహాలో ఇక్కడ కూడా ఉద్యమకారులందరినీ గుర్తించడానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి, కార్పొరేషన్ ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి, అందరికీ ఇండ్లు ఇవ్వాలి. చాలామంది ఉద్యమకారులు దీనస్థితిలో ఉన్నారు, దీనావస్థలో ఉన్నారు.